పేరయ్య బహుపిరికివాడు. పిల్లి కాస్త కళ్ళు విప్పార్చి చూసినా దడుసుకునే రకం. మనిషి మాత్రం బాగా బలిష్టమైన వాడు. కండలు తిరిగిన శరీరం అతనిది. అతను ఉండేది ఒక అటవీ ప్రాంతం. అతనికి పశువులు చాలానే ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం వాటికి మేత వేసి కుడితి పెడితే గాని తను ఏ పని చూసుకోడు. ఆ రోజు ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి బాగా చీకటి పడింది. గొడ్లకు ఇంకా మేత పెట్టలేదు. ఇంటికి రావడమే ఇంటి వెనకాల ఉన్న దొడ్లోకి వెళ్ళాడు ధైర్యవంతుడిలాగా. చేతిలో బాగా దృఢంగా ఉన్న ఒక దుడ్డు కర్ర పట్టుకెళ్ళాడు. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. అలవాటైన ప్రదేశమే కాబట్టి వరిగడ్డు మాము నుంచి గడ్డి లాగుతున్నాడు. ఇంతలో పైనుంచి ఏదో దబ్బున తన ముందు పడిన చప్పుడు. ఇక ఏమీ ఆలోచించలేదు. చేతిలో ఉన్న కర్రను గిర్రున బలంగా 10 నిమిషాలు తిప్పాడు. ఎదురుగుండా కదలికలు ఆగిపోయాయి. అతని కాలు కింద ఏదో తడిగా అనిపించింది. సర్లే అనుకున్నాడు. గొడ్లకు మేత వేసి ఆ విషయమే మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారి లేచి చూసుకుంటే కాలంతా ఎర్రగా ఉంది. ఏవో రక్తం మరకలు. రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి దొడ్లోకి వెళ్ళాడు. వెళ్ళినవాడు వెళ్ళినట్లే ఒక్క గంతులో వెనక్కు వచ్చి పడ్డాడు. రాత్రి తన కర్ర దెబ్బలకు చచ్చిపోయింది ఒక పెద్ద పులి. అది అప్పటికే ఆ గ్రామంలో ఎన్నో గొడ్లను, ఒకరిద్దరు మనుషులను పొట్టపెట్టుకున్నది. దానిని చంపడానికి వేటగాళ్లు కూడా వెతుకుతున్నారు. ఒక్క గంతులో ఇంట్లో మంచం మీద కూలబడి గజ గజ వణకడం మొదలుపెట్టాడు. ఆ వణుకు పెద్ద జ్వరానికి దారితీసి ఒక 10 రోజులలో పేరయ్య పుటక్కుమన్నాడు. ఆ ఊరి వాళ్ళు అతని ఇంటిని పులిరాజు గారిల్లు అని అప్పటి నుంచి పిలవడం మొదలుపెట్టారు. భయం అనేది ఆలోచనల నుంచి పుడుతుంది. ఈ ఆలోచనలను పదే పదే మనస్సు అనే వెండితెర మీద ప్రొజెక్ట్ చేసుకుంటూ, వేసుకుంటూ, చూసుకుంటూ ఉంటే మనిషి నీరుగారిపోతాడు. వాడు అర్జునుడైనా సరే. అందుకే వివేకానందుడు ఒక మాట చెప్తారు. ద ఎసెన్స్ ఆఫ్ గీత లైజ్ ఇన్ వన్ శ్లోక. ఏమిటా శ్లోకం? క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్షణక్షణానికి ఎదురుగుండా ఉన్నవాళ్ళు నా బాబాయిలు, మా తాతలు, నా ఫ్రెండ్సు, చిన్నప్పుడు నాతోటి ఆడుకున్న వాళ్ళు. ఇదే ప్రతిక్షణం మనసు మీద అలా 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 వేసుకొని వాళ్ళందరినీ చంపాలా అనే ఆలోచన రావడంతో ఆయనకు శరీరం వణికి గాంధీవన్ చేతిలోంచి జారిపోయిన సందర్భంలో పరమాత్మ ఇలా అంటాడు, క్లైబ్యం మాస్మగమః, క్లీబుడివి కావద్దు. క్షుద్రం హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యం అనేటువంటిది ఇట్ ఈస్ ద వరస్ట్ థింగ్. గుండె నీరు కారిపోవడం కంటే దరిద్రమైంది ఇంకోట్లేదు. దానిని త్యక్త్వా విడిచిపెట్టి ఉత్తిష్టాలే, గెటప్, పరంతప, నువ్వే శత్రువులను తప్పింపజేయగలిగినటువంటి వాడివి నువ్వే. యు ఆర్ ద కాంకెరర్ మై డియర్ అర్జున, గెటప్. నిజమైన స్థితిని మరిచిపోయిన మనలను మేల్కొల్పడానికి మాధవుడు మనకు గీతను అందించినది. ఒరే నాయనా, నీకు హృదయ దౌర్బల్యం ఎక్కడి నుంచి దాపరించిందిరా తండ్రి? దానంత దరిద్రం ఇంకోటి లేదు. లేచి యుద్ధం చెయ్యి. నువ్వు గాంధీవం పట్టుకుంటే వైరి వీరుల గుండెలు బద్దలైపోతాయి. యు ఆర్ ద కాంకరర్, గెటప్ అని గద్దించి మరీ చెప్పాడు వాసుదేవుడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.